అంటే గత జన్మ కర్మలు ఈ జన్మ తీసుకున్నప్పుడు ఈ జన్మలో నశించవు. నశించవు. ఎందుకు? అవి ఒకటి రెండు కాదు కదా, కొన్ని లక్షల కర్మలు ఉంటాయి. అవి నశించవు అసలు. వీటికి టైం సరిపోదు. కల్పం ఎండింగ్ 432 కోట్ల సంవత్సరాలు చెప్పాను కదా, 432 కోట్ల జన్మలు తీసుకున్నా సరే ఆ కర్మ వాసనలు నశించవు. అన్ని కర్మలు ఉంటాయన్నమాట. ఒకటొకటి మన జన్మ ఎంత ఉంటుంది, 70 ఏళ్ళు 100 ఏళ్ళు. ఒకటి ప్రతి జన్మకు ఒకటే కర్మ ఉంటుంది. ప్రతి జన్మలో ఒకటే కర్మ అనుభవించాలి. అది ఎక్కువ అనుభవించడానికి వీల్లేదు. జన్మకు ఒకటే కర్మఫలం ఉంటుంది. మన ఎన్నో బ్యాలెన్స్ ఉన్నాయి చూసారా, అవన్నీ మనం అనుభవించడానికి చాలా ఏళ్ళు పడుతుంది, చాలా జన్మలు పడతాయి, కొన్ని లక్షల సంవత్సరాలు పడతాయి. పునర్జన్మ సిద్ధాంతం పెట్టింది అదే. భగవంతుడికి, గ్రహాలకి, దేవతలకు మానవ సృష్టి విధానంలో జోక్యం లేదు. కర్మ చేస్తాడు, కర్మఫలం అనుభవించడానికి జన్మ తీసుకో. సృష్టి అంతా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఎవరి పాత్ర ఏం లేదు. కర్మ చేయి, ఫలం అనుభవించు. మంచి కర్మ చేయి, మంచి ఫలం అనుభవించు. బ్యాలెన్స్ జన్మ తీసుకో, పునర్జన్మ తీసుకో, అనుభవించు. ఈ విధంగా ఆటోమేటిక్గా సృష్టి జరుగుతూ ఉంటుంది. ఇందులో ఎవరి జోక్యమే లేదు. గ్రహాల సుఖాలు కానీ, సంతోషాలు కానీ, కష్టాలు కానీ, పీడలు కానీ వాడు అనుభవించడానికి ఏ దేవత యొక్క పాత్ర లేదు, సృష్టికర్త పాత్ర లేదు, గ్రహాల పాత్ర లేదు, నక్షత్ర పాత్ర లేదు, రాసుల పాత్ర ఉండదు. ఆటోమేటిక్గా జరుగుతుంది. అందుకని దేవుడు ఎవరికి దీనికి సంబంధించిన మానవ జీవన విధానం జోక్యం చేసుకోవడానికి ఎవరికి అధికారం ఇవ్వలేదు. కాబట్టి మిగతా వ్యవస్థలు వేరు, భౌతిక వ్యవస్థలు, గ్రహాలు, కాస్మాస్, దిక్కులు, సృష్టి నడిపించడము, సంహారం చేయడము, అవన్నీ భౌతికంగా జరిగేటివి. ఇది మానవ జీవితానికి సంబంధించినవి. మానవ జీవితం అంటే మీ ఇక్కడ బ్లడ్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, మనసు, చిత్తము, ఇంద్రియాలు అన్నీ ఉంటాయి. ఇటువంటి వ్యక్తి పైన ఆర్బిటరీగా అంటే నిరంకుశత్వంగా ఎవరు జోక్యం చేసుకోవడానికి లేదు. జీవన విధానంలో ఏ గ్రహానికి కూడా లేదు, ఏ దేవత కూడా లేదు, శనికి కూడా లేదు, ఏ గ్రహానికి కూడా లేదనమాట. నువ్వే కర్మ చేయి, ఫలితం అనుభవించు. అది సృష్టి విధానం. కాబట్టి ఇంపార్షియల్గా పరమాత్ముడు సృష్టిని తయారు చేశాడు. ఎవరికి ఏ జోక్యం లేదు. దేవతలు మీరున్నారా, మీకు ఇచ్చిన బాధ్యత మీరు చేసుకోండి. గ్రహాలు మీ బాధ్యత, మీ డ్యూటీస్ మీరు చేసుకోండి. జీవుని జోనికి రాకూడదు. జీవుని వ్యవస్థ అంతా కర్మ సిద్ధాంతాలు పెట్టాం. కర్మదేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. అట్లా వ్యవస్థ అనమాట. కాబట్టి ఎన్ని ఉన్నటువంటి కర్మల్ని ఒకటొకటి ఫలితాన్ని ఇచ్చుకుంటూ పోతుంటాయి. ఎన్ని ఉన్నాయో అన్ని కర్మలు పూర్తి అయినంత వరకు జన్మలు నడుస్తూనే ఉంటాయి. అంటే ఈ కర్మ ఫలితాలు అసలు ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరిస్తారు గురుగారు మనకి? కర్మ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తాయి కదా. మరి ఎవరు చూస్తున్నారు, ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు, ఎవరు ఫలాలు ఇస్తున్నారు? దేవుడా, లేకపోతే యమధర్మరాజా, దేవతల, గ్రహాల, తల్లిదండ్రుల, చిత్రగుప్తుడా, ఎవరికి తెలియదు. అంత సృష్టి విధానమే. కానీ అంత శరీరంలో జరుగుతూ ఉంటుంది ఈ క్రియ, బయట ఎక్కడా జరగదు. కర్మనే కర్మ ఫలితం ఇస్తుంది. బయట వాళ్ళు ఎవరు మన కర్మ చేస్తాం, కర్మ ఫలం మనమే అనుభవించాలి. దాన్ని అనుభవించి చేసే క్రియా విధానంలో వాళ్ళ పాత్ర ఉంటుంది. కాబట్టి కర్మకు ఫలం ఇచ్చేది కర్మనే. కర్మకు ఫలం ఇచ్చేది కర్మనే. అది ఎట్లా అంటే, ఇప్పుడు మనకి బీజం ఉంది, బీజంలో వృక్షం ఉంది. ఈ వృక్షం ఎక్కడి నుంచి వస్తుంది? బీజం నుంచి వస్తాం కదా. అదే మాదిరి ఇంకొకటి ఉదాహరణ తీసుకుంటే, సముద్రం ఉంది. సముద్రం నుంచి అలలు వస్తుంటాయి, తర్వాత తుంపర్లు వచ్చి మన ముఖాన్ని పడుతుంటాయి, బుడగలు వస్తుంటాయి, తర్వాత నురగలు వస్తుంటాయి, శబ్దం వస్తుంటాయి. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాయి? సముద్రం నుంచి వస్తున్నాయి. అట్లాగే బీజంలో ఉండేటి, ఇప్పుడు మనకు జన్మ ఉంది, జన్మలోనే మృత్యు ఉంటుంది. మనం జన్మించేటప్పటికీ మృత్యు అందులో ఉంటుంది. దాని కాలము, టైము, ఎంతవరకు జీవించాలని. కాబట్టి మృత్యు ఎక్కడ ఉంది? జన్మలోనే ఉంది. కాబట్టి కర్మ ఎక్కడ ఉంది? జీవుల్లోనే ఉంది. కర్మకు ఫలం ఇచ్చేది కూడా కర్మనే. ఏది ఇస్తుందంటే దాని పేరు అపూర్వం అంటాం. అపూర్వం అనేటువంటి ఒక శక్తి ఈ కర్మ ఫలాన్ని ఇస్తుంది. ఈ అపూర్వం ఎక్కడ పుట్టిందంటే కర్మనే పుట్టిస్తుంది. కర్మ వలన పుట్టిందే అపూర్వం. అపూర్వం అనేది ఒక శక్తి, ఒక ఆత్మశక్తి, సూక్ష్మశక్తి అనమాట. కర్మ నశించిపోతూనే, అంటే కర్మ చేయడం అయిపోతుంది మన పని. మనం కర్మ చేసాం, గంట 2 గంటలో రోజు దినమంతా పట్టింది అనుకోండి. ఆ కర్మ చేయడం పూర్తి అయిపోతూనే అపూర్వం పుట్టేస్తుంది. అప్పుడే పుట్టేసి చేసిన కర్మకు ఫలితాన్ని అప్పుడే రిజర్వ్ రాసి పెట్టిపోయిందామని జడ్జిమెంట్ ఈ కర్మ ఫలం మీదని. ఇవన్నీ ఈ అపూర్వంలో ఉంటాయి. ఈ అపూర్వం ఎక్కడ ఉంటుందంటే జీవాత్మను అంటి పెట్టుకొని ఉంటుంది.
కాబట్టి శరీరంలో ఏం జరిగినా సరే అవన్నీ జీవాత్మకు తెలియాల్సిందే. తెలియాలి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ జీవాత్మలోనే ఉంటాయి. ఉమ్, మనం ధ్యానం, యోగం చేసి కూడా జీవాత్మనే, భౌతిక శరీరం కాదు. భౌతికంతో ఏది సంబంధం లేదు ఆధ్యాత్మిక రంగంలో, అంతా జీవాత్మనే. ఉమ్, కాబట్టి ఈ అపూర్వం అనేటువంటి ఒక శక్తి, ఒక పదార్థము జీవాత్మను అంటిపెట్టుకొని ఉంటుంది. అంటిపెట్టుకొని తగిన సమయం రాగానే ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి కర్మకు ఫలం ఇచ్చేది కర్మనే. ఆ ఇచ్చేటువంటి ఒక శక్తిని ఏమంటామంటే అపూర్వం అంటాం. ఈ అపూర్వం మళ్ళీ జీవాత్మ అంటిపెట్టుకొని ఉంటుంది. ఉమ్, అంతే, మళ్ళీ జీవాత్మ మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి కదా, ఇంకో శరీరం ఎప్పుడు పోతుందో ఏమో, దాన్నే అంటిపెట్టుకొని ఉంటుంది అనమాట. అదొక మెమొరీ కార్డ్ లాగా. మెమరీ కార్డ్ లాగా. ఉమ్, అంతే, జీవాత్మ ఎక్కడికి పోతుంటే అక్కడికి పోతూ ఉంటుంది. ఇది కూడా అట్లా అనమాట. మరుజన్మ పోతే మరుజన్మగా మళ్ళీ ఇది కూడా వెళ్ళిపోతుంది అనమాట. అపూర్వం కూడా ఆ శరీరంలో, కొత్త శరీరంలో అది మళ్ళీ ఫలితాన్ని ఇస్తుంది. ఇది కంటిన్యూస్గా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే జీవుడు జన్మ తీసుకున్నప్పుడు ఎంతకాలం నుంచి కర్మలు పనిచేయడం మొదలు పెడతాయి గురువుగారు? అదే మీ ఇంతకుముందు మనం ఒక ప్రశ్నలో తెలుసుకున్నాం, ఎప్పుడు ఫలితాలు ప్రారంభమవుతాయి అంటే కర్మ బీజమే. కర్మ బీజం అంటే జీవాత్మ ఉంటే జీవాత్మ కర్మ బీజం ఉంటుంది. ఈ కర్మ బీజానికి ఇది అంటిపెట్టుకొని ఉంటుంది. ఇది అపూర్వం అనేది, అది కూడా దాంట్లో భాగమే, ఒక భాగంగానే జీవాత్మలో ఉంటుంది. ఒట్టి ఫలితాన్ని ఇచ్చేది అనమాట. ఎప్పుడు ఇది ఫలితాన్ని ఇస్తుంది? మేము వెళ్ళొచ్చాను, అంకురించాలని చెప్పాను. బీజం అంకురించాలని. బీజం అంకురించడానికి కాలము, పరిస్థితి, అనుకూలత ఇవన్నీ ఉండాలి. అనుకూలించినప్పుడు బీజం అంకురిస్తుంది, మొలకెత్తుతుంది. ఇది చెట్టు బీజం. అదే మరి ఈ కర్మ బీజం కూడా అంకురించడానికి కొంత సమయం పడుతుంది. సమయం రావాలి, జన్మ రావాలి, ఏ కుటుంబంలో జన్మించాడో రావాలి. ఎందుకంటే ఏ కుటుంబంలో అయితే, కుటుంబ వాతావరణంలో అయితే కర్మ చేశాడో అదే కుటుంబ వాతావరణంలోనే కర్మఫలం అనుభవించాలి. కానీ కర్మ చేసేది ఒక సంసారంలో, ఒక కుటుంబంలో అయితే దాని ఫలితాలను ఎక్కడో యమలోకంలోనో ఇంకొకలో అనుభవించడానికి లేదు. సంసారంలోనే అనుభవించాలి, సంసార వాతావరణంలోనే అనుభవించాలి. ఎందుకంటే ఆ వాతావరణం ఉంటేనే మనకు వాటి అనుభవాలు ఉండేది. కర్మ చేసామంటే ఎన్నో మనకు అనుకూలించాలి. సంసారము, కుటుంబము, కర్మలు చేయాలి, జీవాత్మ సమాజంలో వ్యవహరిస్తూ ఉండాలి, పనులు చేయాలి. ఆ పనులు చేసేటప్పుడు కర్మ చేస్తాం, అంటే కుటుంబంలోనే కర్మ చేసాం అన్నమాట.